సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనే ప్రోగ్రాంలోని భాగంగా మనకి యూనిక్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది ప్రతి ఫార్మర్కి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్రోమ్లో ఓపెన్ చేసి అగ్రిస్టాక్ మన స్టేట్ ఏదైతే అది, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను కాబట్టి ఏపీ అని కొడతాను. ఏపీ అని కొట్టిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అఫీషియల్ ఫార్మర్ అని ఉంది. ఆ ఫార్మర్ని క్లిక్ చేసి క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంది. క్రియేట్ న్యూ అకౌంట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. మనం దాన్ని ఆధార్ నెంబర్ మొత్తం ఫిల్ చేస్తే కింద సబ్మిట్ బటన్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. దాని ఓటీపీని ఎంటర్ చేయాలి. మనకి ఇప్పుడు వీటిలో ఏమేమి కావాలి అని అంటే ఆధార్ కార్డు, ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబరు, ల్యాండ్ రికార్డ్స్ ఏదైతే పాస్బుక్ ఆర్ 1B ఏదన్నా పర్లేదు, అంటే మనకు దగ్గరలో ఉండాలి. ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. సో ఇట్లా ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తాము. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ కనిపిస్తాయి. మనకు ఆధార్ లింక్ అయిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అందులో కింద మనకి మొబైల్ నెంబర్ ఒకటి, అంటే మన దగ్గర ఉండే మొబైల్ నెంబర్ని ఒకటి పెట్టుకోవచ్చు. అది పెట్టుకొని బయట ఎక్కడానికి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెరిఫై అవుతుంది. తర్వాత ఓటీపీ క్లిక్ చేసుకొని కింద వెరిఫై అని కొట్టేసుకుంటే సరిపోతుంది. నెంబర్ క్లిక్ చేసిన తర్వాత బయట ఎక్కడన్నా జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకి పాస్వర్డ్, అంటే ఇందాక ఇప్పుడు మనం యూజర్ ఐడి క్రియేట్ చేసినాం. యూజర్ ఐడి అంటే ఏదో కాదు, ఫోన్ నెంబర్. కింద మనం పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాం. మనకు నచ్చిన పాస్వర్డ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అందులో స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్ ఉండేటట్టు కూడా చూసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ అవన్నీ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ కింద సబ్మిట్ బటన్ కొట్టేస్తే మనకి రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు. రిజిస్ట్రేషన్ కాదు, మనకి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చినట్టు లెక్క. ఇది ఫస్ట్ స్టెప్. ఇంకా ఇది మెయిన్గా యూజ్ అయ్యేది వచ్చేసి నెక్స్ట్ ఉండే పిఎం కిసాన్ పథకానికి మరియు ఫసల్ బీమా యోజన అంటే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇది వర్తింపజేస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ డేస్లో ఇవన్నీ అంతే. మన ఇండియాలో ఉండే ప్రతి ఫార్మర్కి యూనిక్ ఐడి అంటే ఫార్మర్ ఐడి లాగా ఒకటి వస్తుంది. అంటే మనకు ఆధార్ కార్డు ఎట్లా అవుతుందో ఫార్మర్కి కూడా ఫార్మర్ ఐడి అనేది ఒకటి అట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఫార్మర్ అని ఉంది కదా, ఫార్మర్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. యూజర్ ఐడి, ఫోన్ నెంబరు, పాస్వర్డ్ వచ్చేసి మనం ఇప్పుడు పెట్టిన పాస్వర్డ్ క్యాప్చా కొట్టిన తర్వాత లాగిన్ అని కొట్టేస్తే ఇక్కడ చూడండి అఫీషియల్ ఫార్మర్ అని ఉంది. అందులో ఫార్మర్ అని మనం క్లిక్ చేసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటి, అఫీషియల్ దగ్గరికి వెళ్ళకుండా అంటే మనకు ఒకవేళ 2-3 ఊళ్ళలో పొలాలు ఉంటే అందులో ఖచ్చితంగా మనం 2 ఊళ్ళకి దీంట్లో ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకోటి మనం విఆర్ఓ అథెంటికేషన్ కూడా డైరెక్ట్ ఉండదు. దీంట్లో డైరెక్ట్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిపోతాయి ఫైల్స్. సో దానివల్ల మనకు చాలా ఈజీ ఉంటుంది. ఇట్లా ఓపెన్ అయిన తర్వాత కింద రిజిస్టర్ యాజ్ ఫార్మర్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి కింద రిజిస్టర్ యాజ్ ఫార్మర్ క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మన డీటెయిల్స్ అవి ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అందులో మన అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ అంటే మనం ప్రజెంట్ ఇంకో చోటు ఉండి ఆల్రెడీ ఆధార్లో ఉండే ఇంకో చోటు ఉన్నప్పుడు దాన్ని మనం సెర్చ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే మన అడ్రస్ ఒరిజినల్గా ఇప్పుడు ఉండే అడ్రస్ని యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదా అట్లాగే కంటిన్యూ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఓన్లీ అడ్రస్ ఇప్పుడు మనం చేస్తుంది రెసిడెన్షియల్ డీటెయిల్స్ అనేది. కింద ల్యాండ్ ఓనర్షిప్ డీటెయిల్స్ అని వస్తుంది. అక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పుడు పాస్బుక్ మరియు 1B ఈ 2 దగ్గర పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది.
డీటెయిల్స్ అనేది మనం ఓనర్ కాబట్టి ఓనర్ టైప్ చేసుకుంటాము, క్లిక్ చేసుకుంటాము. కింద ఫెచ్ ల్యాండ్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మన పొలం ఎక్కడ ఉంది అంటే పొలం అడ్రస్ ఇది, అంటే ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఏ సబ్ డిస్ట్రిక్ట్ తాలూకా అంటే ఏ మండలంలో ఉంది, ఏ విలేజ్లో ఉంది, ఈ మూడింటిని మనం ఫిల్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఇక్కడ సర్వే నెంబర్ ఉంది కదా, సర్వే నెంబర్ దగ్గర మన దగ్గర ఓన్లీ సర్వే నెంబర్ కొట్టాలి, సర్వే నెంబర్ అవసరం లేదు. ఇంకొకటి సర్వే నెంబర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నది చేసి చేయవచ్చు. ఇక్కడ రీసర్వే అయినప్పుడు విలేజ్ ఉంటాయి, అప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది, ల్యాండ్ వల్ల నాట్ డీటెయిల్స్ లెఫ్ట్ సైడ్. అక్కడ మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ సర్వే నెంబర్ ఒకసారి క్లిక్ చేసి తర్వాత మళ్ళీ ఖాతా నెంబర్ కానీ టైప్ చేస్తే మన డీటెయిల్స్ వచ్చేస్తాయి. రీసర్వే కానీ మామూలుగా ఉన్నది అయితే డైరెక్ట్ సబ్మిట్ కొట్టగానే మన డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు క్లిక్ చేసి ఓకే చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏ విషయం అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను చూసినప్పుడు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలా వెరిఫై ఆల్ కొట్టేసిన తర్వాత కింద సబ్మిట్ కొట్టేయచ్చు. కాన్సెప్ట్ని డిక్లేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రిసిప్ట్ కొట్టిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఆధార్ నెంబర్ కొడితే థర్డ్ వెరిఫికేషన్ అంటారు. ఫస్ట్ వెరిఫికేషన్ మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నప్పుడు వచ్చింది, తర్వాత ఫోన్ నెంబర్ ఒకసారి వెరిఫై చేస్తాము, థర్డ్ ఆధార్ వెరిఫై చేస్తాం. 2 సార్లు ఆధార్ వెరిఫై చేస్తాము, ఒకసారి ఫోన్ నెంబర్ వెరిఫై చేస్తాం. ఇక్కడ ఆధార్ని కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఫార్మర్ ఐడి ఇప్పుడు జనరేట్ అవ్వదు, మన అప్లికేషన్ పెట్టినట్టు. నెక్స్ట్ ఇదంతా రెవెన్యూ ఆఫీస్కి లాగిన్కి వెళ్తాయి. ఎంఆర్ఓ డైరెక్ట్ మనకి ఎంఆర్ఓ యాక్సెస్ ఉంటుంది, యాక్సెస్ ఇవ్వాలి, ఎంఆర్ఓనే యాక్సెస్ ఇస్తారు. వాళ్ళు ఓకే చేసిన తర్వాత మనకి ఫార్మర్ ఐడి జనరేట్ అవుతుంది. వితిన్ 2-3 డేస్లో జనరేట్ అయిపోతుంది. డీటెయిల్స్ ఏం ఫిల్ చేసుకున్నాం కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ పిఎఫ్ రైట్ ప్లాన్లో ఉంటే అది తీసుకొని పెట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి బెల్ ఐకాన్